హలో గైస్, బిగ్ బాస్లో ఈ థర్డ్ డే లెగడమే కాంట్రవర్సీలు స్టార్ట్ అయినాయి. అదేంటంటే మణికంఠ విష్ణుప్రియ గురించి సీక్రెట్గా ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎవరి దగ్గర తెలుసా? ప్రేరణ దగ్గర. ఈ విషయాన్ని డైరెక్ట్గా మణికంఠ విష్ణుప్రియతోనే షేర్ చేస్తున్నాడు. ఇంకా విష్ణుప్రియ ఒక్కసారిగా సీరియస్ అయిపోయింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే మణికంఠ ప్రేరణ దగ్గరికి వెళ్ళి విష్ణుప్రియ గురించి అసలు నీకు ఎప్పటి నుంచి తెలుసు, ఎలా తెలుసు, మీరిద్దరు ఎందుకు ఇంత క్లోజ్గా ఉంటున్నారని చెప్పి ఇలాంటివన్నీ చెప్పి ఎంక్వైరీ చేస్తున్నాడు. ఆ విషయం అన్న విష్ణుప్రియకి ఒక్కసారిగా కోపం వచ్చేసి మణికంఠతో ఇలా మాట్లాడింది. మణికంఠ నేను యాక్చువల్గా నేను నామినేట్ చేద్దాం అనుకున్నాను, కానీ నీ పర్సనల్ స్టోరీ ఎవరికి చెప్పుకోకుండా నాకు మాత్రమే పక్కకు తీసుకెళ్ళి ఒక మదర్లీ ఫీలింగ్తో కనెక్ట్ అయ్యానని చెప్పావు కదా, అందరూ నిన్ను నామినేట్ చేస్తుంటే నేను కూడా చేసి ఎందుకు ఆ ప్రెజర్ ఇవ్వడం అని చెప్పేసి కేవలం నీ సెన్సిబిలిటీ వైబ్స్ని దృష్టిలో పెట్టుకుని నేను నామినేట్ చేయలేదు. కనీసం నువ్వు నాకు ఆ రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. పైగా అసలు నేను డిస్టర్బ్ కూడా చేయలేదు. కానీ నువ్వేమో నా గురించి ప్రేరణతో బ్యాక్గ్రౌండ్లో ఎంక్వైరీ చేస్తున్నావా? అసలు ఇది కరెక్టేనా? నేను ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కలా ఉంటాను, ఒక్కొక్కరితో ఒక్కొక్కలా బిహేవ్ చేస్తాను. నువ్వెవరు నన్ను డిసైడ్ చేయడానికి? నేను నీతో అలా ఉన్నా ఇలా ఉన్నా అని చెప్పేసి నీ మీద జాలి చూపించాను చూడు, అది నాదే తప్పు. నామినేట్ చేసేసి ఉండాలి నీకు తెలిసేది. నువ్వేమో నన్ను నామినేట్ చేస్తావా? అసలు కొద్ది కూడా నీకు గ్రాటిట్యూడ్ లేదు అని చెప్పేసి విష్ణుప్రియ చాలా సీరియస్ అయిపోయింది. ఇవన్నీ చెప్పగానే మణికంఠ విష్ణుప్రియని కూల్ చేద్దాం ట్రై చేశాడు, కానీ విష్ణుప్రియ అస్సలు కూల్ అవ్వలేదు. నువ్వు కూడా నాకులాగానే ప్యూర్ సోల్ అనుకున్నాను, కానీ నువ్వు హార్ట్తో కాకుండా బ్రెయిన్తో ఆడుతావు అని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మణికంఠ. ఇది చాలా రాంగ్. గుర్తుపెట్టుకో మణికంఠ, ఇంకొకసారి ఇది కనుక రిపీట్ అయిందో నిన్ను అస్సలు టాలరేట్ చేయను, ఖచ్చితంగా నామినేట్ చేస్తా అని చెప్పేసి విష్ణుప్రియ గట్టి వార్నింగ్ ఇచ్చింది మణికంఠకి.